మీరు డార్లింగ్ స్వామి డార్లింగ్ అని పెట్టుకున్నారు. ఎవరు పెట్టారో నాకు తెలియదు. లారెన్స్ గారు పెట్టారు. రెబల్ మూవీకి లారెన్స్ గారు పెట్టారు. లారెన్స్ పెట్టాడా? ఓకే ఓకే. అంటే ఆ ముందు సినిమా హిట్ కదా డార్లింగ్. సో స్వామి ఇద్దరు ముగ్గురు రైటర్స్ ఉన్నారు, ఆయన ఒక హిట్ నేమ్ ఉండాలి పక్కన, పైగా ఇది ఒక క్యూట్గా ఉంది కదా. అవును, బాగా ఇప్పుడు జంజీ కిడ్స్ కూడా బాగుంటుంది. అంటే ఇట్స్ టైటిల్ కాదు, అదేంటంటే ఒక ఎమోషన్. అది ఎమోషన్. డార్లింగ్ అన్నది మీకు ఎమోషనల్గా ఉన్నవి. ఖుషి అని పెట్టారు అనుకోండి పేరు ఎవరైనా, అవును, అది ఒక ఫీలింగ్ బాగుంటుంది వాళ్ళతో. అవును, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కదా మనం. ఖుషి శంకరు, ఖుషి రాజ్ అని పెట్టిందంటే మా ఖుషి గుర్తొస్తుంది. అదంటే అందులో హ్యాపీనెస్ ఉంటుంది కదా, హ్యాపీనెస్, సక్సెస్, సక్సెస్ సౌండ్ ఉంటుంది కదా దాంట్లో. సో అలాగే డార్లింగ్ అన్నది కలిసి వచ్చింది. డార్లింగ్ అని మిమ్మల్ని అందరూ పిలవడం, అందరూ ఇంకా స్వామి వదిలేస్తారు, కొంతమంది డార్లింగ్ అని ఫోన్ చేస్తారు. అదే అదే ఏమో నాకు నచ్చుతుంది. అందరూ కూడా మన కలగానే ఒక హ్యాపీ మూడ్తో మాట్లాడతారు, ఒక పాజిటివ్ వైబ్. స్వామి గారు ఎప్పుడు కనిపించినా డార్లింగ్ అంటారు. డార్లింగ్ హిట్ సినిమా గుర్తొస్తుంది అంటారు. ఇంతకీ డార్లింగ్ సినిమాలో అయితే స్వామి అని ఉంటుంది. అవును, నేను అప్పుడు చూశాను, మొన్న నేను మళ్ళీ రిలీజ్ లో చూశాను, స్వామి అనే ఉంటుంది. నేను చూశానండి, అది చాలా. సో అది నచ్చుతుంది నాకు, అందరూ పిలవడం. అదేలేండి, డార్లింగ్ అని పిలుస్తుంటే ఎందుకు నచ్చదు మీకు? ప్రభాస్ కూడా అదే అలవాటు కదా. ప్రభాస్ యాక్చువల్గా మొదటి నుంచి ఆయనకి అలవాటు. మోస్ట్ ఈజ్ గుడ్ హార్టెడ్ మ్యాన్ తను, మంచి వెల్ కల్చర్డ్ అండి. నెక్స్ట్ అందరినీ బిని నుంచి కూడా అలాగే పిలిచేవాడు అతను అందరినీ. సో అదే మా కరుణాకర్ గారు రైట్ గారు ఇది పెడదామని చెప్పి పెట్టారు. అదేలేండి, ఆ కథకి యాప్ట్ గా ఉంటుందని చెప్పి. అది ఆ కథకి యాప్ట్ గా ఉండడం కాదు, అన్ని జనరేషన్స్ కి యాప్ట్ అది. ఇప్పుడు జనరేషన్ మరీ బాగా ఓన్ చేసుకున్నారు. ఎప్పటికి ఇంకా ఎంత అడ్వాన్స్ అయిపోయి ఎన్ని ట్రెండ్స్ మారిపోయినా డార్లింగ్ మారదు. అదే ఆ మనుషుల మధ్య ప్రేమ ఎప్పుడు ఎలాగ ఉంటుందో లైఫ్ లో, ఈ పిలుపు కూడా అలాగే ఉంటుంది. అవునండి, లైఫ్ లాంగ్ యూత్ఫుల్ టచ్ దాంట్లో. అండ్ ఇప్పుడు ఇవాళ యూత్ అనుకున్న వాళ్ళు రేపటికి పెద్దవాళ్ళు అయిపోవచ్చు, బట్ కొత్త యూత్ వచ్చేస్తారు కదా. అవును, వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్, అది వాళ్ళకి మళ్ళీ ఫ్రెష్ కదా. కాదు, డార్లింగ్ స్క్రిప్ట్ రాసినప్పుడు మొట్టమొదట జరిగిన ఎపిసోడ్ ఉంది కదా, స్విట్జర్లాండ్ ఎపిసోడ్. అవును, ఆ స్విట్జర్లాండ్ ఎపిసోడ్ ని ఒక్కసారి మీరు ఇది ఫేక్ అని చెప్పేశారు. అవును కదా. అసలు దానిలో ఉన్న అలాగా రాయాలి అన్న కాన్సెప్ట్ ఎవరిది? కరుణాకర్ గారిదే, ఆయనదే. ఆయన ఈ కథలోంచి ఎప్పుడు ఒక యూనిక్ పాయింట్ ఒకటి చూస్తారు ఆయన. ఈ రోజు కూడా అంతలాగా క్లాప్స్ కొట్టి అంత ఎంజాయ్ చేస్తున్నారంటే యూనిక్ పాయింట్. లూజ్ అన్న దగ్గర అది ఒక డైలాగ్, అది అదా చాలా పెద్ద లూజ్ అంటే. అవును, అది కూడా అమ్మాయి వింటున్నప్పుడు రెండు గెయిన్ అయ్యాయి అక్కడ. యాక్చువల్ ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇంతసేపు మన కథ చెప్పి ఇది కథ అని చెప్పేస్తున్నాం, ఇంతసేపు లవ్ స్టోరీ చెప్పి అని. దాని మీద మీకు చాలా, అంటే అప్పుడు షూటింగ్ జరగకముందు ఓకే అందరూ కొంతమంది కన్విన్స్ అయ్యారు. షూటింగ్లో ఇంటర్వల్ షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ప్రభాస్ గారి ఫ్రెండ్స్ అడిగారంట, మరి ఇంతసేపు స్టోరీ చెప్పి మొత్తం చూపించి ఇది ఫేక్ అంటే ఎలా ఉంటుంది అంటే, అప్పుడు ఆర్ఎఫ్సికి నన్ను పిలిచారు. అప్పుడు ఆర్ఎఫ్సిలో జరుగుతుంది. సో డైరెక్ట్ గారిని ఏదో ఒక డైలాగ్ ఏదో పెడదాం అన్నారు. డైరెక్ట్ కథ అని చెప్పేస్తే అంతవరకు, ఎందుకంటే ప్రభాస్ అన్న వ్యక్తి అంతకుముందు ఛత్రపతి ఇవన్నీ చేశారు, ఇన్ని ఫైట్లు చేసి అసలు అతను డైరెక్ట్గా కొట్టేయగలడు కదా విలన్ని. నీ కూతురు నేను చేసుకున్నాను కొట్టేయచ్చు కదా, ఇలా ఇంత కథ చెప్పాల్సిన అవసరం ఏంటి కదా. అప్పుడు మేము ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఫస్ట్ పాయింట్. అప్పుడు ఏం చేసామంటే, అప్పుడు ఇంటర్వల్కి ఒక డైలాగ్ అక్కడికక్కడ రాసామన్నమాట. నేను రాసప్పుడు, ఇప్పుడు నందిని దగ్గరికి వెళ్తాం కదా, వెళ్ళే ముందు ఆడతాం, మనకు గొడవ ఎందుకు, అందుకే ఆడిని బాడీతో కొట్టకుండా బ్రెయిన్తో కొట్టా అని పెట్టాం. ఇది డైరెక్ట్ గారు బాగుందన్నారు, షూట్ చేస్తారు. దాంతోపాటు ఇంకో లవ్ డైలాగ్ కూడా ఒకటి రాద్దాం అని చెప్పారు. మరి నేను నందిని గురించి కథ చెప్పినా సరే, తన మీద ఉన్న నా ప్రేమ నిజం, ఆ ప్రేమనే కథగా చెప్పాను అంటాడు. ప్రేమ నిజం క్రియేషన్. అక్కడికి ఇంకో డౌట్ ఏంటి, ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ అడిగారు, ఆ నందిని అమ్మాయిని ఇది చూడలేదు, హీరో చూడలేదు కదా, ఆ అమ్మాయినే పెట్టుకుని మైండ్లో అలా చెప్తాడు. ఇదో క్వశ్చన్ అక్కడ. అప్పుడు ఫోటో పెట్టి, నందిని ఫోటో పెట్టి మన శ్రీనివాసరెడ్డితో ఒక డైలాగ్ చెప్పించాం.
అరే మనం చిన్నప్పటి నుంచి నందిని లవ్ చేయడం నిజం, నందిని ఎలా ఉంటుంది ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసి ఆ ఫోటోని ఎదురు పెట్టుకోవడం నిజం, కానీ మనం ఎప్పుడు స్విట్జర్లాండ్ వెళ్ళామంటాడు. ఇలా అక్కడ ఇది కవర్ చేసాం. అయితే నేను ఎలా ఫీల్ అంటే ఇప్పుడు మన షో వేసిన తర్వాత కూడా ముందు రోజు నైట్ షో వేసాక మన జర్నలిస్టులు చాలామంది అడిగారు నన్ను, ఏమండి బాగానే ఉంది మరి ఇంతవరకు ఇంటర్వల్కి అడిగారు, బాగానే చెప్పి ఇది కథ అంటే వదిలేస్తేమో థియేటర్లో అన్నారు. సో నాకు ఒక ఆన్సర్ ఉంది, అదేంటంటే ఫస్ట్ ప్రేమ గురించి చెప్తున్నాడు అతను ఫస్ట్ పార్ట్. ఇంకోటి ఏంటంటే నేను ఒక రూట్ లైన్ ఒకటి పెట్టిన, అదేంటంటే ఒక అమ్మాయిని కళలో దక్కించుకోవడం తేలిక, ఇది ఫస్ట్ హాఫ్. నిజ జీవితంలో దక్కించుకోవడం చాలా కష్టం, సెకండ్ హాఫ్. ఇది పెట్టుకొని నేను అది బ్యాలెన్స్ చేసుకుంటూ రాసుకొస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కథ చెప్పడం అన్న విషయం ఉంది చూడండి. నేను అందరూ కూడా, నేను చాలా ఆఫీసులకు వెళ్తూ ఉంటాను కదా, ఆఫీస్ బాయ్ సార్ నా దగ్గర కథ ఒకటి ఉంది అంటారు, అవును ఒకసారి వింటారంటారు, ప్రొడ్యూసర్లు చెప్దాం అనుకుంటారు, అందరూ మన సొసైటీలో అందరూ కథ చెప్దాం అనుకుంటారు. ఒక తాగుబోతు లేట్కి వెళ్తే కథ చెప్తాడు, కథ అంటాడు, మనకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మేబీ మేము స్క్రీన్ ప్లే బుక్లో రాసాము, మణిరత్నం గారు రాశాడు కదా, మణిరత్నం గారు రాశారు. చిన్నప్పుడు మనకి ప్రతి వాడి దగ్గర ఒక కథ ఉంటుంది, ఆడియన్స్ దగ్గర ఒక కథ ఉంటుంది. ఇప్పుడు మన ఇది అసలు ఎందుకు వస్తుంది మనకి, మన చిన్నప్పుడు మదర్ చందమాని చూపిస్తూ అన్నం తినిపిస్తూ కథ చెప్తుంది, అలా మన నాన్నమ్మ వీళ్ళందరూ కథ చెప్తారు. దానివల్ల మనకి ఆటోమేటిక్గా కథ చెప్పాలని ఫీలింగ్ ఉంటుంది, వస్తుంది అందరికీ. అవునండి. సో ఈ కథలో ఒక జెన్యూనిటీ ఉన్నప్పుడు, కథలో ఒక భావోద్వేగాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు, అందులో ఓన్ చేసుకునే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు, క్యారెక్టర్స్ ఉన్నప్పుడు అది ఫేక్ అయినా చూస్తారు. కరెక్ట్. అది నాకు అనిపించింది. రైటర్గా నేను చదివిన లిటరేచర్ వాటి వల్ల ఏంటంటే ఇది తప్పు చేయదు అని అనిపించింది ఆ టైంలో. కానీ కొంతమంది అప్పుడు అలా వ్యతిరేకించిన సినిమా హిట్ అయినా ఆ పంచ్ టక్ మనీ జీర్ణించుకోలే. కానీ సెకండ్ హాఫ్ అది కొట్టింది, సెకండ్ హాఫ్ అద్భుతం అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు నేను మొన్న అబ్జర్వ్ చేసినప్పుడు ఇంటర్వెల్ ట్విస్టే హైలైట్గా చూశారు, అంటే ఒక కొత్తదనం తీసుకున్నారు ఇక్కడ. మంచి అద్భుతమైన ట్విస్టే అంటారు మొత్తం. మనకి ఈ రివ్యూస్ చెప్పిన అమ్మాయిలందరూ అయ్యో ఎక్స్పెక్ట్ చేయలేదని ట్విస్ట్, మామూలు ట్విస్ట్ కాదు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇదే అంటున్నాను అన్నది, పర్ఫెక్ట్ ఎమోషన్స్ ఉండి. ఇప్పుడు కన్నడ గారు కూడా ఏం చేస్తారంటే ఒక కథ చేసినప్పుడు ఆయన ఏం చేస్తారు, ఆయన విజువల్ పోయిట్ అంటాం మేము. అవునండి, కరెక్ట్. విజువల్ పోయిట్. ఆయన ఏంటంటే ప్రతి సీను ఒక పెయింటింగ్ లాగా. మీరు చూడండి, ఏ ఫ్రేమ్ చూసినా సరే ఒక లవ్ కలుగుతుంది మనకి. అవును, అసలు ఫ్రేమ్ లవ్ చేస్తాం. నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు వచ్చు, ప్రతి మాటలో ఒక ఎమోషన్ ఉంటుంది, ప్రతి డైలాగ్. ఆయన అంటారు డైలాగ్ కాదు నాకు కావాల్సింది, ఆ డైలాగ్లో ఎమోషన్ కావాలంటారు. మీకు ఏ డైలాగ్ ఎక్సెస్ ఉండదు, ప్రతి డైలాగు వాల్యుబుల్, ప్రతి డైలాగు ఒక డైమండ్. అవును, ప్రతి చోట ఆ లవ్, ఆ విజువల్ మనకి అంటే ఇంకా రియల్గా చెప్పాలంటే అది హార్ట్కి వెళ్ళే సినిమా, బ్రెయిన్కి వెళ్ళే సినిమా కాదు అది. కరెక్ట్. మీకు అందుకే ఫీలింగ్ ఏంటంటే ఇంకా చెప్పాలంటే కొన్ని మనం ఈ ఫిజికల్ థింగ్కి ప్రాణం ఉండదు, కానీ ఆ సినిమాకి ప్రాణం ఉంటుంది. అది కూర్చుంటే ఆ ప్రాణం వాళ్ళని కుదుపుతుంది, ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, అన్ని చేసింది ఆ సినిమా. దానివల్ల ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.